పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు రాష్ట్రానికి సంబంధించి మరి ఓవరాల్గా అప్పుల లేకపోతే రెవెన్యూ అప్పుల క్లారిటీ ఇవ్వలేదులే కానీ సో వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందని, నెలకి ఇంకా అదనంగా 2,000 కోట్లు అదనంగా పడుతున్నాయని చెప్పేసి చెప్పిన క్రమంలో ఒకవైపు ఎన్జిఓలని, సోషల్ యాక్టివిస్టులని, ఆర్థికవేత్తల్ని, మేధావుల్ని, సిటిజన్స్ అంటే పౌరుల నుంచి కూడా, తెలంగాణ సమాజం నుంచి, పౌరుల నుంచి కూడా, సిటిజన్స్ నుంచి సలహాలు సూచనలు ఇవ్వని నేపథ్యంలో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పేరుతోని ఈ వీడియో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో చాలా సమాచారం ఉంటుంది. తెలంగాణని రౌండప్ చేసినట్టుగా తెలంగాణ అంశాలకు సంబంధించి చేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ సమాజంలో సుమారుగా 4 కోట్ల జనాభా ఉన్నది. సో ఇందులో 80 లక్షల మందికి ఇళ్ళు లేవని దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో మరిన్ని అంశాలు ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో. సోదరులారా, సోదరీమణులారా, సో తెలంగాణ సమాజం యావత్తు కూడా సో గత 2 రోజులుగా ఈ టాపిక్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. సో ఇది ఆదాయం పెరిగే మార్గాల్ని చూపించమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఆదాయం పెరిగే మార్గాలు ట్యాక్సులు పెంచడం ఏ వ్యవస్థకైనా. సహజంగా ప్రజలు అంటారు ట్యాక్సులు వేయద్దంటారులే, కానీ ట్యాక్సులు లేకుండా ప్రభుత్వాలు నడవు, ట్యాక్సుల్ని ఇది చేయాల్సిందే. మరి ట్యాక్సులు పెంచే అవకాశం ఉందా? లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఉదాహరణకి పెట్రోల్కి సంబంధించి ఇప్పటికే 41 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఇది పెరిగితే ఇది అదనంగా పెరుగుతుంది. మరి ట్యాక్సులు ఇప్పుడున్న స్టేజ్కి మరింత పెంచితే ఆదాయం పెరిగింది, కానీ ప్రజలు ఇంకా పేదరికంలోకి పోతారు. సో అందుకోసం వీటినన్నింటినీ మనన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే 44,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సముపార్జిస్తుంది. ఇది 50,000 కోట్ల వైపు వెళ్తూ ఉంది. సో ఎన్నికల వాగ్దానానికి సంబంధించి వచ్చినప్పుడు అలవిగాని వాగ్దానాలు ఇవ్వటం. ఇప్పుడు నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ బీజేపీ, అన్ని పార్టీలు ఇట్లాంటి పరిస్థితుల్లో నెట్టేయబడతా ఉన్నాయి. అడ్డదిడ్డంగా బడ్జెట్ కంటే ఎక్కువ వాగ్దానాలు ఇస్తున్నాయి. సో ప్రజలు అడిగేది ఒకటి ఉంటుంది, వీళ్ళు ఇచ్చేది ఒకటి ఉంటుంది. నేను మళ్ళీ సబ్జెక్ట్ లోపల మళ్ళీ పొద్దాకలా రిపీట్ కాకుండా ఉండడం కోసం మళ్ళీ ఆ విషయాలు వచ్చినప్పుడు అది కూడా చెప్తాను. సో ఎక్సైజ్ శాఖ నుంచి 44,000 కోట్ల నుంచి 50,000 కోట్ల ఆదాయం వైపు పరుగులు పెడతా ఉంది. వీళ్ళు ఎన్నికల వాగ్దానాల్లో బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా మరి తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ఆదాయం పెంచుకోవాలన్నప్పుడు ఇక రేషన్ షాపులు రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, ముందు బాటలు కూడా కొనాలనేది పెట్టాలి. అట్లా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి. సో ఇట్లా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంది. ఇక 1,50,000 కోట్లకు సంబంధించి ఆదాయం వస్తున్నట్టుగా మనం అనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అందులో సెంట్రల్ జిఎస్టీ ఉంది, స్టేట్ జిఎస్టీ ఉన్నది. సో ఇది పరిస్థితి. పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు స్టేట్ జిఎస్టీకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందే కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి చెందింది. సెంట్రల్ జిఎస్టీకి సంబంధించి వచ్చినప్పుడు మనం పే చేస్తున్నాం, కానీ మనకి 60% రావాలని మనం అనుకుంటున్నాం. రాష్ట్రాల విభజన పేరుతో మనం ₹1 ఇస్తే 60 పైసలు రావాలి. వాళ్ళు 30 పైసలకి ఏ రోజు రూపాయికి 30 పైసలు మనం కట్టిన పన్నులో రూపాయికి 30 పైసలు మించి రాలేదు. ఈ గత తెలంగాణ ఏర్పడే దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ క్రిటికల్ పరిస్థితిని కూడా ఎదుర్కొంటుంది. ఇంకోసం కేంద్రం మీద ఖచ్చితంగా యుద్ధం చేయాలి. స్పెషల్ గ్రాంట్స్ తెస్తారా, లేకపోతే ఇంకోటి చేస్తారా, ఏమైనా చట్టం హామీలు తీసుకొస్తారా, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ తీసుకొస్తారా. గ్రాంట్స్ అయితే బెస్ట్, ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో 2,000 కోట్లు అప్పు, నెలకి 2,000 కోట్ల అప్పు ఇదవుతుందని చెప్తా ఉన్నారు. కానీ గత బడ్జెట్లో 74,000 కోట్ల అప్పు చూపించి 2025లో, మొన్న 2026 బడ్జెట్లో 80,000 కోట్ల అప్పు అన్నారు. ఇది 4 నుంచి 6,000 కోట్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది నెలకి. సో మీరు అర్థం చేసుకోండి. సో ఈ విధంగా ఉన్నదనేది మనకి తెలియజేసుకుంటున్నాను. ఆ ఇచ్చినటువంటిది రెవెన్యూ లోటా, అంటే రెవెన్యూ అప్పులా, లేకపోతే ఓవరాల్ గ్యాపు, అంటే ఓవరాల్గా ఉన్నటువంటి అప్పు అనేది గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారు దానికి సంబంధించి, అంటే తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధి, సో డిప్యూటీ సీఎం, మా మధిర నియోజకవర్గం ఎమ్మెల్యే. సో అయినా కూడా పెద్దలకి సంబంధించి వినవిస్తూ ఉన్నాం. సో అప్పులు ఆదాయంగా చూస్తే జనరల్గా ఎవరైనా మనం ఒక 5 ఎకరాలు లేకపోతే ఒక 3 ఎకరాలు పొలం వేసాం, వరి కొంత, మెట్ట కొంత వేసాం, పత్తి మిరప వేసాం అనుకుందాం. 5 ఎకరాలు ఉంటే ఒక
3 ఎకరాలు వరేసి 2 ఎకరాలు మెట్ట పంటలు పత్తితో మిరపకాయ వేసాం అనుకుందాం. వేసినప్పుడు పెట్టుబడులు మన దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తీసుకొస్తాం. అప్పు తీసుకొచ్చిన తర్వాత పంట వచ్చిన తర్వాత ఖర్చు ఎంత అయింది, పురుగు మందులకి, కూలీలకి, లేకపోతే పెస్టిసైడ్స్కి, ఫర్టిలైజర్స్కి, నీళ్ళకి ఎంత అయింది, ఏటికి ఎంత అయింది ఖర్చు తీసేసి, ఆ పెట్టుబడి అప్పు తీసుకొచ్చిన తీసేసి మిగిలిందే మనకి ప్రాఫిట్. ఇది కదా లెక్క. కానీ తెలంగాణ సమాజంలో ఏమవుతా ఉంది, అప్పులను కూడా అప్పు తీసుకొచ్చింది కూడా పెట్టుబడిగా చూపిస్తున్నారు. ఇది తెలంగాణలో భారతదేశం ఇది ఒక కల్చర్ లాగా తయారైంది. ప్రభుత్వాలు డాంబికాలు పోతూ ప్రజలను మభ్యపెడుతున్నాయి తప్ప మరొకటి కాదు అనేది చెప్పొచ్చు. ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే అప్పులు చేయాలి. ఇప్పుడు మనకి ఆస్తి ఉంటేనే, ఇల్లు, వాకిలో, పొలము, బర్రె, గొర్రె ఉంటేనే అప్పులు ఇస్తారు. ఎవడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి, ఎవరికి బిచ్చిగాళ్ళకి అప్పులు ఇవ్వరు. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే కాదు, భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఎఫ్ఆర్బిఎం అనేది ఒకటి ఉంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్, ఎఫ్ఆర్బిఎం. దాని ప్రకారం అప్పులు వచ్చే ఆదాయం ఎంత ఉన్నదో, నెల ఒక ఈయనకి, ఒక ఎంప్లాయీకి ఇన్ని వేలు ఉన్నాయనుకో ఆదాయం, అందులో 3% అప్పులు తీసుకుంటారు. అది రూల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం వచ్చే దాంట్లో 3%కి ఎక్కువ అప్పులు తీసుకోవడానికి వీల్లేదు. సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రం అడ్డదారుల్లోకి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వేరువేరు కార్పొరేషన్ల పేరుతోని అది ఇవాళ మన ముందుకు వస్తూ ఉంది. ఎఫ్ఆర్బిఎం కాదని కేసీఆర్ గతంలో ఏం చేశాడు, వేరే కార్పొరేషన్, ఆర్టీసీ లాంటి ఒక కార్పొరేషన్ పెట్టి, కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి, అది ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి, ఆ పేరుతో దాని మీద ఆదాయం వస్తుందని చెప్పేసి ఆ పేరుతో అప్పు చేశాడు. ఇప్పుడు కేసీఆర్ అట్లా అడ్డగోలుగా అప్పులు చేశాడు. ఇప్పుడు అది తడిసి మోపవుతుంది. ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తారంటే అదే తానముక్కలాగా, అదే మిల్లులో నుంచి వచ్చిన క్లాత్ లాగా, బట్టలాగానే, ఆ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి లాగానే ₹2 పెంచినామని చెప్తున్నారులే. కానీ విధి విధానాలు సేమ్ గుడ్లో మెల్ల చందంగానే ఉన్నాయి తప్ప అది పూర్తిగా కంటి చూపు, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి కంటి చూపు వచ్చినట్టుగా లేదు. ఇది కేసీఆర్ గత టీఆర్ఎస్, బీఆర్ఎస్, టీబీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అనేది చెప్పక తప్పదు. సో కార్పొరేషన్ల పేరుతోని శక్తికి మించి అప్పులు చేస్తున్నాయి. గత ప్రభుత్వం చేసింది 7.5 లక్షల కోట్లు, వీళ్ళు కూడా ఇప్పటికే 3.5 లక్షల కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రం మీద 10 నుంచి 11 లక్షల కోట్ల, 10 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయి. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పోతున్నాడు అయింది అప్పులు చేసే క్రమానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఇంకా రైతులు ఎక్కడైనా గిట్టుబాటు ధరలు అడిగారు, గిట్టుబాటు ధరలు అడుగుతారు. సో కావాలి కూడా. అది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మన వ్యవసాయ గిట్టుబాటు ధరలు ఎక్కడున్నాయో చూసుకోవాలా. మనం పండించే పంటలు ఎక్కడ అవసరమో, ఎక్కడ కొరత ఉందో అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి. అవి ప్రభుత్వానికి లక్షల ఉద్యోగస్తులు లక్షల జీతాలు దొరుకుతారు, కానీ పనిచేయడానికి మాత్రం ఇదిగా లేదు. అది బ్యూరోక్రాటిక్గా ఉన్నది. సో వ్యవస్థలో అలాంటి విధి విధానాలు పోవాలి. ఒకవైపు బ్యూరోక్రాటిక్, ఒకటైతే రెండో వైపు ట్రేడ్ యూనియన్ల పేరుతోని నత్తనడకనే, అసలు నత్త కంటే దీనంగా పోయే పరిస్థితి, అది రైతుల మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది. సో రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు అడిగారు, నెల జీతాలు డిమాండ్ పరిస్థితికి నెట్టవేయబడ్డారు ఈ పరిస్థితి. సో ఇది పరిస్థితి. సో ఒకటి రైతులు అడిగేది ఒకటి ఉన్నది, వీళ్ళు చేసేది ఒకటి ఉంది. రైతు భరోసాలు, రైతు బంధులు ఎవరు ఇవ్వమన్నారు? గిట్టుబాటు ధరలు, పండించిన పంటకి గిట్టుబాటు ధరలు చాలా దేశాలు ఇస్తున్నారు. చాలా కమిషన్లు కూడా వేసింది తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర జాతీయ స్థాయిలో జైతీ ఘోష్ కమిషన్ దగ్గర నుంచి, ఇంకా స్వామినాథన్ కమిషన్ నుంచి అనేక కమిషన్లు వేశారు. దాని ప్రకారం వెళ్ళాలి. వీళ్ళు వాటిని అమలు చేయరు. ఏదో బాగున్నాం అని రోడ్లు ఒకటి వేస్తారు ఆ ఊరికి. దాంతోనే రోడ్లు వేస్తే కడుపు నిండిద్దా? రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలం 1 ఎకరం 2 ఎకరాలు రేటు పెరిగితే కడుపు నిండిద్దా? అందుకోసం దాంతో నిండదు. ఉపాధిని పెంచాలి, నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయి. ఉద్యోగత పెంచితే, ఉపాధిని పెంచితే వాళ్ళు పని చేసుకొని డబ్బులు వస్తాయి. ఆ విధంగా బతుకుతారు. సో ప్రజలు అడిగేది ఒకటి ఉంది, వీళ్ళు ఇచ్చేది ఒకటి ఉంది. ఆ ప్రజలు అసలు ప్రజల్ని ఏమన్నా మరి ఇది మేము చేసామని ప్రజలను అడుగుతున్నారా? వాళ్ళే సొంత మేనిఫెస్టోలు చేసుకుంటారు. సో ఇది పరిస్థితి. ప్రభుత్వాలకు సంబంధించి ట్యాక్స్ అంతా 40% పొలిటికల్ క్రిమినల్స్ చేతులకే పోతుంది. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వచ్చే ఆదాయం 100కి 40% పొలిటికల్ క్రిమినల్స్ అంటే అర్థం చేసుకోండి మీరు. ఆ క్రిమినల్స్ ఎవరు? సపోజ్ ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ ఉంటే బ్యాంకు వడ్డీ 8 నుంచి 12% ఉంది. ₹1, ₹1.5 ఉందనుకున్నాం.
ఈ కాంట్రాక్టరు 20% తీసుకుంటాడు వడ్డీకి సంబంధించి. 20% లెక్క కడతారు. సంబంధించిన రాజకీయ నాయకుడికో, ప్రభుత్వ శాఖ మంత్రికో. సో, దాంతోని పాటుగా ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఎవరైనా గాని, ఎవడైనా గాని 100 కోట్ల వర్క్ ఉంటే వడ్డీ 20% వేస్తారు. 8-12% జనరల్ వడ్డీ అయితే. దాంతోని పాటు అతను ఒక 10%, 30%, ఇక 10-15% ఆ వర్క్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సొస్తుంది. అంటే 30-50% ఒక వర్క్‌కు సంబంధించి 100 కోట్లలో 30-50% ఈ పర్సెంటేజ్‌లకే పోతుంది. ఒకటేమో క్వాలిటీ తగ్గుతా ఉంది. రెండోది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వీళ్ళు గండికొడతా ఉన్నారు. అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని పెట్టుకొని. ఆ విధంగా పరిస్థితులున్నాయి. ఇట్లా దరిద్రపు గొట్టు పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా బాగుపడి ఇలాంటి విధి విధానాలను మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో, ఏ వర్క్ అయినా ఒక సపోజ్ నేను ఎరిగినటువంటి అంటే తెలంగాణలో 33 జిల్లాలు ఇదే పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఉందనుకుందాం. కాంట్రాక్టర్ కొంత పర్సెంటేజ్ మిగిలాలి, 10%, అధికారులకు ఒక 10%, ఇచ్చిన ఆయనకు ఒక 10-15%. అంటే మినిమం 20-40% దాకా పర్సెంటేజ్లు తీసుకుంటా ఉన్నారు. దీని ద్వారా రాజకీయ అవినీతి పెరగటం వల్ల పొలిటికల్ క్రిమినల్స్ వల్లనే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గుతుంది తప్ప మరొకటి కాదు. ఒకవైపు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ కట్టినటువంటి డబ్బు అడ్డగోలుగా క్రిమినల్ పొలిటికల్ లీడర్లకు వెళ్తుంది, బ్యూరోక్రాట్స్కి వెళ్తుంది, కాంట్రాక్టర్కి వెళ్తుంది. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టడం తప్ప మరొకటి కాదు. రెండో వైపు క్వాలిటీ రావట్లా. మళ్ళీ ఈ 20 ఏళ్ళు 50 ఏళ్ళు రావాల్సిన రోడ్లు 10 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా ఉంట్లా. మళ్ళీ అదనపు ఖర్చు అవుతా ఉంది. ఆ విధంగా అప్పుల్లోకి నెట్టివేసినట్టుగా అట్లా పరిస్థితిలాగా ఉంది. రాజకీయ నాయకుల అవినీతి, బ్యూరోక్రాట్స్ అధికారుల అవినీతి తగ్గించాలి. తగ్గించకుండా ఆదాయం పెరగటం అనేది కల్లా. రాజకీయ నాయకుల అవినీతి తగ్గాలి, బ్యూరోక్రాట్స్ అవినీతి తగ్గాలి. అధికారుల అవినీతి తగ్గితేనే ప్రభుత్వ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎందుకంటే లూప్ హోల్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండికొట్టి వీళ్ళు ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వస్తే వీళ్ళు అధికారులు, బ్యూరోక్రాట్స్, పొలిటికల్ లీడర్స్ మాకు 20% అయినా 30% అయినా ఇవ్వండి, మీకు 70%, 80% మిగులుతుంది కాబట్టి అని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పద్ధతుల్లో ప్రభుత్వ ఆదాయం పెరగదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రధానంగా ఉన్నది ఆదాయం రావడానికి భూములు అమ్మటం తప్ప ప్రభుత్వానికి ఇంకొకటి లేదు. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలి. ఇవాళ మనం సీఎం క్యాన్వా అయిపోతే ఎందుకండి డజన్ కార్లు పనికి మాలిన వ్యవహారం అవసరమా? ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ బ్యాండ్ మేళం బ్యాచ్లు అన్నీ కూడా అనవసరమా? గానా భజన. ఎవరు చంపుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని? ఎవరు చంపుతా ఉన్నారు బట్టి విక్రమార్కని? ఎవరు చంపుతా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డిని? ఎవరు చంపుతా ఉన్నారు సీనాని? ఎవరు చంపుతా ఉన్నారు కొండా సురేఖని? ఎవరు చంపుతా ఉన్నారు పొన్నం ప్రభాకరాన్ని? సో, పెద్దలు అనేదా భావించకండి, బాధేస్తూ ఉంది. చెప్పాలి కాబట్టి మీరే అడిగారు, నేను కాదు, మీరే అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. సో, అందుకోసం మీ క్యాన్వాయిలు తగ్గించుకోండి. డజన్లు ఏంటండి? ఇది ఏమన్నా రాజులు పరివారమా? ప్రజలు డబ్బులు పెట్టి ఏంది అవసరమా? మళ్ళీ మీరు ప్రభుత్వం అప్పుల్లో ఉంది, పొదుపు పాటించడమే ప్రజలకు సూత్రాలు చెప్తారు. ముందు మీరు పాటించాలి కదా. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. నాయకులు, మంత్రులు పాటించినప్పుడు ప్రజలు పాటిస్తారు. ప్రజలకు మాత్రం నీతి సూత్రాలు, పొదుపు సూత్రాలు, ఎట్లుండాలో ఎట్లుండకూడదు అన్నీ చెప్తారు. మీరు ఒక్కడు కూడా పాటించకపోతే ఎట్లా? సో, ఆ విధంగా ఉండాలి. ఇలా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. జీతాలకు సంబంధించి 3 లక్షలు ఎక్కడనుందా తెలంగాణ ఉన్నటువంటి జీతాలు? వాళ్ళు ఏమన్నా రెగ్యులర్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పనిచేసేవాళ్ళ? అసలు ఇవ్వచ్చు అంతంత శాలరీస్? గౌరవ వేతనం అంటే ఎంత మీరు చెప్పేది? 26,000 అని ట్రేడ్ యూనియన్స్ గొడవ చేస్తుంటే మీరు గౌరవ వేతనాలు 26,000 గౌరవ వేతనం ఉండాలని గొడవ చేస్తుంటే ట్రేడ్ యూనియన్ వాళ్ళు మీరు ఎవరు? మీరే కదా మొన్న రేవంత్ రెడ్డి గారు ఇది చేసింది, కనీస వేతన చట్టం పేరుతోనే మేము అమలు చేస్తున్నామని. మరి మీకు 3 లక్షల జీతాలు ఎందుకు? మళ్ళీ అవి కాకుండా ఏమేమి ఇస్తున్నారు? కరెంటు బిల్లు ఇస్తారు, ఇంటి బిల్లుకి ఇస్తారు, ఫోన్ బిల్లు ఇస్తారు, పెట్రోల్ బిల్లు ఇస్తారు, డ్రైవర్ బిల్లు ఇస్తారు. అన్నీ ఫ్రీయే కదా. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి అందరికీ, ప్రజాప్రతినిధులకు సంబంధించి జీతాలు తీసుకునే వాళ్ళందరికీ గౌరవ వేతనం అనేది నామినల్గా ఉండాలి. అది దారి దోపిడి దొంగలు దోచుకునేవాళ్ళలాగా ఉండదు. నేను గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉండలే, ఏ ప్రభుత్వం ఉన్నా ఉండాలి. ప్లస్ ఆ పనిచేసిన రోజులే ఉండాలి. అదనపు భారం కదా. మీకు అది గట్స్ ఉన్నాయా? వచ్చే అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతూ ఉన్నాను. ఎమ్మెల్యేగా ఉన్న రోజులే
జీతం తీసుకోవాలా, ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ, అది లోక్సభ రాజ్యసభ కానీ ఎంపీగా, ఇటు శాసనసభ శాసనమండలి కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించి ఉన్న రోజులు తీసుకుంటే. ఇంకొకటి 100 కోట్ల రూపాయలు మీ అఫిడవిట్లో చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి పెన్షన్లు ఏంటండి? వాళ్ళకి పెన్షన్లు ఏమన్నా సాధారణ ఎమ్మెల్యే ఎంపీ పెన్షన్ ఇస్తే అదొక భాగం. వాళ్ళకి పెన్షన్లు ఏంది? 100 కోట్లు ఉన్న వాళ్ళకి 1000 కోట్లు ఆదాయం చూపించిన వాళ్ళకి మళ్ళీ పెన్షన్లు ఇస్తున్నారు. ఇదేం దరిద్రం? ఇది ప్రభుత్వం ప్రజల పన్నులు కట్టిన డబ్బే కదా. మళ్ళీ ప్రభుత్వం అప్పుల్లో ఉందంటే ఈ కారణాలు కదా. ఇవి మార్చుకోకుండా సాధ్యమవుతుందా అనేది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విరవించి తెలియజేసుకుంటా ఉన్నాను. నామినల్గా వేతనాలు ఉండాలి తప్పితే అడ్డుగోలుగా ఉండదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏం కాదు కదా వీళ్ళు. ఇక ఇంకొకటి ప్రజల ఆదాయం. ఇంకొక వైపు వీళ్ళు లక్షల జీతాలు తీసుకుని టీఏలు డిఏలు ఆబిలు లీబిళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పెడతా ఉన్నారు. ఇంకొకటి సంబంధించి వచ్చినప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారనుకుంటే 4 కోట్ల మందిలో 60% మంది ప్రజలు కేవలం 5,000, 10,000, 15,000, 20,000 లోపు ఆదాయంతో బతుకుతున్నారు. ఇది నిజం. మీకు తెలియదు కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి అందరికీ తెలిసిందే. నిజమా కాదా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. ఇది కుడి పక్క, ఇది ఎడం పక్క కాబట్టి గుండె ఎడం పక్కనే ఉంటుంది. లక్షకి 99,999 మందికి ఒకళ్ళిద్దరికి ఎవరికన్నా కుడి పక్క ఉండే ప్రాబ్లం లేదు, అది కూడా ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా. కానీ నేను ఎడం పక్క గుండెల మీద చెప్తున్నా, మీరు కూడా చెప్పండి. 100కి 60% మంది ప్రజలు 20,000 లోపు ఆదాయంతో బతుకుతున్నారా లేదా? మీరు ట్యాక్సులు పెంచితే వాళ్ళు పేదరికంలో పోతారా లేదా? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? రాజకీయ అవినీతి పోకుండా, విధి విధానాలు మారకుండా. ఇక కార్పొరేట్కి సంబంధించి పన్నులు మీరు తగ్గిస్తారు. కార్పొరేట్కి సంబంధించి మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి మీరు పన్నులు తగ్గిస్తారు. కార్పొరేట్ల మీద పనులు వేయచ్చు, ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్ కూడా వేయచ్చు అభివృద్ధికి సంబంధించి. మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. కరెంట్ ఫ్రీ ఇస్తారు, ల్యాండ్ 90 పైసలకు ఏమి ఇస్తారు, రూపాయికో ఇస్తారు, మళ్ళీ వాటర్ సరఫరా ఇస్తారు, ఇంకేమైనా బ్యాంక్ లోన్లు ఇచ్చిన సబ్సిడీలు ఇస్తారు. కాదంటారా? మీరే కదా ఈ కంపెనీలు అన్ని పెట్టుబడులు. వాళ్ళు ఉద్యోగిత ఎంత కల్పిస్తున్నారు అనేది కూడా పేపర్ మీద లెక్కలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. పెద్దలారా మిత్రులారా, రేషన్ కార్డులు, ఆధార్ కార్డు ఒక భాగం, ఓటర్ లిస్ట్ ఏమో ఆధార్ కార్డు అంటున్నాము. సరే, ఆర్థికంగా సంబంధం లేనిది అది అవసరమే. ఆధార్ కార్డు లింక్ పెట్టడం ఓటర్ కార్డుకి. ఇక రేషన్ కార్డు కను పాన్ కార్డుకి లింక్ పెట్టండి అంటున్నాం. అరే 5 ఎకరాల పొలం ఉంటుంది, 10 ఎకరాల పొలం ఉంటుంది, 2-3 కార్లు ఉంటాయి, 4 బండ్లు ఉంటాయి ఇంటి ముందు. పాన్ కార్డులో లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తారు. ఆరోగ్యశ్రీ కార్డుని సపరేట్ చేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో అర్హులకే రేషన్ కార్డు ఇవ్వండి. 80 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 80 కోట్ల మందికి రేషన్ ఉంటుంది కదా. సో అందులో 20-30% పైగా ఉన్నాయనేది ఒక అన్అఫీషియల్ సర్వే రిపోర్ట్. సో రేషన్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ పెట్టండి. తద్వారా నిజమైన అర్హులు పేదలు ఎవరైతే ఉన్నారో నిజమైన పేదలకి ఆదాయం పోతుంది. అదేవిధంగా ధనికులు కోటేశ్వర్లకు సంబంధించి వాళ్ళు బతికేదో వాళ్ళు బతికేస్తారు, ఇబ్బంది లేదు. వీలుంటే హెల్త్ కార్డుకి సంబంధించి అంటున్నారు చాలామంది. మీరు రేషన్ కార్డు, సీఎం రిలీఫ్ ఫండ్ అది వేరే పెట్టండి, రేషన్ కార్డు లింక్ పెట్టకండి ప్రతిదానికి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రైతు భరోసాకు సంబంధించి వచ్చినప్పుడు 5 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా, కటాఫ్ పెట్టండి. ఆ కేసీఆర్ అందరికి ఇచ్చిండు. ఆ గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్లో చేసిన వెంచర్లు కూడా ఇచ్చిండు, అంత అడ్డగోలుగా ఇచ్చాడు. నాకు ఆదాయం వచ్చింది కాబట్టి, అంటే మిగులు బడ్జెట్ని ఆదాయం కనిపించేసరికి ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కళ్ళు బయర్లు కమ్మి అంతా ఇచ్చేసినట్టు అప్పులు పాలు తీసుకొచ్చిండు. 7.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. గుట్టలకి పంటల బండిన వాటికి ఇటు ఏంటండి? గ్రామ కార్యదర్శులు ఉన్నారు కదా, గల్లీ నుంచి హైదరాబాద్ దాకా అడుగులుగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చారు. అంత దుర్మార్గంగా అంటే ఇంకొక వైపు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతోని అటు వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు, అందులో వేసినటువంటి వెంచర్లకు కూడా ఇచ్చారు. ఎంత దరిద్రంగా, ఎంత దరిద్రం అంటే అది ఎంత గుడి పరిపాలన తప్ప మరొకటి కాదు. మీరేదో పెద్ద సేద్యం చేసే పంపిస్తున్నట్టే మరి ఓకే, అది కట్ ఆఫ్ పెట్టండి. 5 ఎకరాలకా, 10 ఎకరాలకా, 2 ఎకరాలకా? 2 ఎకరాలకు వేశారు, మళ్ళీ ఎంతమంది దిక్కులేదు. సో దాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటున్నారు, మీరే ప్రకటించారు మేనిఫెస్టోలో. మహిళలకు సరే తరతరాలుగా యుగాలుగా మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారు, వంటింటి కుందేళ్ళుగా, పిల్లలుగానే యంత్రాలుగా. చిన్నప్పుడు చిన్నతనంలో ఏదైతే ఉన్నదో, చిన్నతనంలో తండ్రి సంరక్షణలో, పెళ్ళైతే భర్త సంరక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో అనేటువంటి పద్ధతుల్లోకి నెట్టేయబడుతున్నారు. మహిళా సాధికారత కృషి చేయాల్సిందే. మహిళా సాధికారత అంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వటం కదా, డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి, ఫ్రీగా ఇచ్చుకోండి. మీరు ఆదాయ మార్గాలు లేకుండా మహిళల ఉపాధి చూపించకుండా, మహిళలకు ఉపాధి చూపిస్తే వాళ్ళే పోతారు. 2,000 ఏం కర్మ, నెలకు 10,000, 20,000 ఆదాయం చూపించండి కనీసం, వాళ్ళే పోతారు. మీకు అసలు మీ ఫ్రీ బస్సు కూడా అవసరం వద్దని వాళ్ళే అడుగుతారు. కానీ ఒకసారి మొదలుపెట్టారు కాబట్టి ఇవ్వాలి. దానికి నేను వ్యతిరేకం కాదులే, కానీ ప్రజలు అడగకపోయినా మీరు ఇస్తూ ఉన్నారు. కానీ ప్రజల ఆదాయ మార్గాలను పెంచే కార్యక్రమం చేయట్లో ఉద్యోగ ఉపాధి కల్పన కార్యక్రమాలు పెంచే కార్యక్రమం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాలి. కొంత అయితే ఏదో డోక్రాలు ఆ పేరుతో చేస్తున్న పరిస్థితి అయితే పర్లేదు, కానీ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది.
ఇక పెన్షన్లకు సంబంధించి వచ్చినప్పుడు వితంతు, వృద్ధాప్య కార్మికులకు సంబంధించి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి పెన్షన్లు ఇస్తున్నారు. దివ్యాంగులకు సంబంధించి 6,000 దాకా ఇస్తున్నారు. ఇతర పెన్షన్లకు సంబంధించి విడోస్‌కి అంటే వితంతువులు, భర్త చనిపోయిన వితంతువులకు సంబంధించి గాని, వృద్ధులకు గాని ఇస్తున్నారు. అది 2,000 ఇస్తున్నారు. సో, అంటే సుమారుగా 44,00,000 నెలకి 44,00,000 అవుతా ఉన్నాయి. 4,00,00,000 జనాభాకి సంబంధించి 44,00,000 మందికి ఇస్తా ఉన్నారు. ఇందులో 20% మంది అనర్హులు ఉన్నారు. రాజకీయ అవినీతి వల్ల, బ్యూరోక్రాట్స్ అవినీతి వల్ల. అర్హత లేని వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నారు. నిజమైన దివ్యాంగులకి ఇవ్వండి, నిజంగా భర్త చనిపోయిన వాళ్ళకి ఇవ్వండి, మళ్ళీ భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకుంటే కూడా ఇస్తా ఉన్నారు. మరి అదేందో. మళ్ళీ ఏదైతే ఉన్నదో 2,000 కాకపోతే 4,000 ఇయ్యండి, అదొక భాగంగానే. అర్హత లేనటువంటి వాళ్ళు, అసలు వికలాంగులు కాని వాళ్ళకి కూడా వాడి కాలు కింద పడితే కాలుకో చేయికి దెబ్బ తగిలింది, దానికి కూడా ఇస్తా ఉన్నారు. అందుకోసం 100కి 20% మంది అనర్హులు ఉన్నారు పెన్షన్లు తీసుకునేటోళ్ళు. సో, అట్లానే రేషన్ కార్డులు కూడా అనర్హులు ఉన్నారు. ఈ రెండింటికి సంబంధించి రేషన్ కార్డులు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి 100కి 20% మనం తీసేస్తే ప్రభుత్వం ఆదాయం మిగులుతుంది. సో, అర్హులకి ఇవ్వమని అన్నాంలే కానీ అనర్హులకి ఇవ్వమనలేదు. అర్హులకి ఇవ్వలేదనేది మా గొడవ, కానీ అనర్హులకి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీనివల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు వికలాంగులు ఎట్లా అవుతారండి, దివ్యాంగులు ఎట్లా అవుతారు? సో, అందుకోసం వైట్ రేషన్ కార్డు హోల్డర్కి సంబంధించి 5 కోట్లు 10 కోట్లు ఉన్న వైట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు. భూమి, ట్రాక్టర్లు, లేకపోతే ఇతర ఆదాయ మార్గాలు, 4 బిల్డింగ్లు, అపార్ట్మెంట్ కిరాయిలు వచ్చేటోళ్ళకి కూడా మీరు వైట్ రేషన్ కార్డు ఇస్తున్నారు. అది గుడి గవర్నమెంట్. అందుకోసం నిజమైన అర్హులకు సంబంధించి పేదరికం పోవడానికి అర్హులకు సంబంధించి రేషన్ కార్డు ఇవ్వండి. అదేవిధంగా ఇట్లా ఉన్న వాటిని వేరువేత చేసే కార్యక్రమం భవిష్యత్తులోనే జరగాల్సిందే. సో, 60% మంది ప్రజలకి నెలకి 20,000 లోపు ఆదాయమే ఉంది. సో, ధనికులు పెద్దలకి ట్యాక్సులు పెంచవచ్చు. 60% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల జనాభా ఉంటే 60% మంది ప్రజలకి 20,000 లోపు ఆదాయమే. నెలకు 5,000, నెలకు 10,000, నెలకు 15,000, నెలకు 20,000తోనే కుటుంబం నడుస్తుంది. వాళ్ళ మీద పన్నులు పెంచితే వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోతారు. ఇంకో పెద్దలకి ధనికులకి మీరు ట్యాక్సులు పెంచలేరు, ఎందుకంటే వాళ్ళంతా మీ వెంబడే తిరుగుతారు. పైరవీలు, ల్యాబింగ్, పైరోకార్లు అంతా వంది మాగాలు అంతా మీ చుట్టే తిరుగుతుంటారు. ఇది పరిస్థితి. అందుకోసం మీరు ఇప్పటికిప్పుడు ట్యాక్సులు పెంచే పరిస్థితి లేదు. ఇప్పుడు ట్యాక్సులు పెంచడం కూడా వీలు కాదు. అబ్సల్యూట్ పావర్టీ, కనీస ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళు ప్రజలు పావర్టీలోకి పోతారు. నేను ఇప్పుడు చెప్పినట్టు 60% మంది ప్రజలకు సంబంధించి మీరు మరింత ట్యాక్సులు పెంచితే, ద్రవ్యోల్బణం పెరిగితే, బ్లాక్ మార్కెటింగ్ పెడితే వీళ్ళు మరింత పేదరికంలోకి పోతారు. అది మళ్ళీ జంజడ్లు, జన్వాలు, జనాల్ఫాలు వస్తాయి. మీ ఇష్టం, మీ కర్మ అది. గవర్నమెంట్కి సంబంధించి 10-15% అనవసర ఖర్చు తగ్గితే, ఈ 10-15% అనవసర ఖర్చు తగ్గిందంటే 10-15% ఆదాయం పెరుగుతుంది. వీళ్ళు పెడతా ఉంటారు, బహిరంగ సభలు పెడతా ఉంటారు. ఆ పథకం ఎంత అమలు జరిగింది, ఈ పథకం ఎంత అమలు జరిగింది, ఆన్లైన్ జూమ్ మీటింగ్లు, అమెరికా తరహా మీటింగ్లు పెట్టుకోండి. బొచ్చెడ ఖర్చు, బొచ్చెడ పబ్లిసిటీ. పొదుపు చేయమని ప్రజలకు చెప్తారు కానీ మీరు మాత్రం పాటించరు. ఆదాయం పెంచుకోవడానికి ప్రజలకి సలహాలు, సూచనలు చాలా చెప్తారు, మీరు పాటించరేటి? అది మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇక విద్యా వైద్యం మీద ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, ఆ డిమాండ్గా ఉన్నది. ఇండియాలో 100కి అంటే ఒక కుటుంబం సంపాదించినటువంటి సంపాదనలో 46% అంటే 46,000 ఖర్చు చేస్తూ ఉంటే, తెలంగాణ ప్రభుత్వం 52, తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబం 52,000 ఖర్చు చేస్తూ ఉన్నది. ఇది విద్యా వైద్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఇది చెప్తా ఉన్నాను. ఇందులో హెల్త్కి సంబంధించి వచ్చినప్పుడు 46,000 ఉంటే నేషనల్ ఇండెక్స్ అంటే పారామీటర్ కొలమానం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 52,000 అదనంగా ఖర్చు జరుగుతూ ఉంది. మరి వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇక బడ్జెట్లో ఎడ్యుకేషన్కి సంబంధించి అతి తక్కువ అంటే 29 రాష్ట్రాలు ఉంటే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే బడ్జెట్ కేటాయించిన వాటిల్లో 29వ స్థానం మేఘాలయ, 28వ స్థానం తెలంగాణగా ఉన్నది. మరి ఆ బడ్జెట్ అంతగా తక్కువగా కేటాయించింది. టీచర్లు లేక, మౌలిక వస్తువులు లేక, ఇంగ్లీష్ మీడియం లేక, 10వ తరగతి రిజల్ట్ లేక వీళ్ళు ప్రైవేట్ విద్యకి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఎక్కువ ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితుంది. విద్య మీద ప్రభుత్వం అతి తక్కువ ఖర్చు చేయడం వల్ల ప్రజలు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఆ విధంగా పేదరికంలో మగ్గే పరిస్థితి కనపడుతూ ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్నే తీసుకుందాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నది. అది హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో, ముంబైలో ఎక్స్పెన్సెస్ ఎక్కువే, ల్యాండ్ కాస్ట్ ఎక్కువే, మెయింటెనెన్స్ ఎక్కువే. మరి ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్లో 3 చోట్ల ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్. ఢిల్లీలో, ముంబైలో అన్ని ఖర్చులు ఎక్కువే ఉంటాయి. మరి అక్కడ ఫీజులు ఎక్కువ ఉండాలి కదా. హైదరాబాద్ అంటే ఆ 2 సిటీస్ కంటే చిన్న సిటీ కాబట్టి ఇక్కడ తక్కువ ఉండాలి కదా. హైదరాబాద్లోనే ఫీజులు ఎక్కువ ఉంటే ఢిల్లీ, ముంబైలో ఫీజులు తక్కువ ఉంటాయి ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి. అంటే ప్రభుత్వం
ఒక నియంత్రణ లేకపోవటం వల్లనే ఈ పరిస్థితులకు నెట్టేయబడుతుంది తప్ప మరొకటి కాదు. సో, ఎక్స్‌పెండిచర్ ప్యాటర్న్‌లో జీవన క్రమంలో ఇయన్నీ జరుగుతా ఉన్నాయి. సో, ప్రజలు ఆ విధంగా ఆదాయాన్ని కోల్పోతా ఉన్నారు. పేదరికంలోకి నెట్టివేయబడతా ఉన్నారు. సో, బాంబే, ఢిల్లీలో ఎక్కువుండాలి ఫీజులు. హైదరాబాద్‌లో తక్కువుండాలి. ఇక్కడ క్వైట్ ఆపోజిట్. హైదరాబాద్‌లో ఫీజులు ఎక్కువున్నాయి. బాంబే, ఢిల్లీలో తక్కువున్నాయి. సో, ఆ విధంగా ప్రయారిటీలో పోవటం గవర్నమెంట్ చేతగానితనం కాదా అంటా ఉన్నాను. గవర్నమెంట్ అవినీతి పోతే తప్ప, రాజకీయ అవినీతి తగ్గితే తప్ప, ప్రభుత్వం అవినీతి తగ్గితే తప్ప ప్రభుత్వ ఆదాయం పెరగదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా.